హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ వర్డ్ప్రెస్ తెలుగు. ఈ వీడియోలో మనం వర్డ్ప్రెస్లో ప్లగిన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వర్డ్ప్రెస్ ప్లగిన్స్. ముందుగా మనం ప్లగిన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ప్లగిన్ అంటే ఆల్రెడీ మనకున్న ఫీచర్స్ని ఎక్స్టెండ్ చేయడానికి యూజ్ చేసే ఒక టూల్ని లేదా ఒక చిన్నపాటి అప్లికేషన్ని మనం ప్లగిన్ అని పిలుస్తాం. సో ఇప్పుడు వర్డ్ప్రెస్లో చూస్తే మనకి డైరెక్ట్గా ప్లగిన్స్ అనేవి ఏవి ఇన్స్టాల్ చేసి ఉండవు. కాబట్టి మనం ప్రతి ఫంక్షన్కి ఒక ప్లగిన్ అనే దాన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో మనం ఎక్కువగా కోడింగ్ చేయలేం కాబట్టి మనం ప్రతి ఫీచర్కి ఒక ప్లగిన్ మీద అయితే ఆధారపడాల్సి వస్తుంది. సో ప్లగిన్ అంటే మనం ఉన్న ఫీచర్ని ఎక్స్టెండ్ చేసే ఆప్షన్ ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి మన కంప్యూటర్ని తీసుకుందాం. సో మన కంప్యూటర్లో ఓఎస్ అనేది విండోస్లో మనకి డిఫాల్ట్గా వర్డ్ కానీ, ఫోటోషాప్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ ఈ ఆప్షన్స్ అనేవి ఏవి కూడా మనకి విండోస్ ఓఎస్లో అయితే ఉండవు. సో వాటి కోసం మనం మళ్ళీ ఎక్స్టర్నల్గా సాఫ్ట్వేర్స్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం బ్రౌజింగ్ కోసం క్రోమ్ని, డాక్యుమెంట్స్ ఫార్మాట్ చేసుకోవడం కోసం వర్డ్ని, అలాగే ఫొటోస్ ఎడిట్ చేసుకోవడం కోసం ఫోటోషాప్ని అయితే యూస్ చేస్తాం. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మన వెబ్సైట్లో మనం వర్డ్ప్రెస్ని అయితే ఇన్స్టాల్ చేస్తాం. మనం ఎలా అయితే మన సిస్టంలో ఓఎస్ని అలా ఇన్స్టాల్ చేస్తాము. సో అలాగా వర్డ్ప్రెస్లో ఇప్పుడు మనకి ఏదైనా ఫీచర్ కావాలంటే మనం ఎలాగైతే మన సిస్టంలో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తామో అదేవిధంగా మన వెబ్సైట్లో ఒక ప్లగిన్ లేదా ఒక టూల్ని అయితే ఇన్స్టాల్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మీకు ప్లగిన్ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు వర్డ్ప్రెస్లో మన ప్రతి ఒక్క అవసరానికి ఒక ప్లగిన్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ వర్డ్ప్రెస్లో నేను ఒక కాంటాక్ట్ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను. బై డిఫాల్ట్గా వర్డ్ప్రెస్లో మనకి కాంటాక్ట్ ఫామ్ అనేది ఉండదు. మనం పెట్టాలనుకుంటే మనం పేజ్లోకి వెళ్ళి మనం HTML లేదా CSS కోడ్ని యూస్ చేసి మనం ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క నేమ్ని ఇచ్చుకొని కోడ్ని అయితే ఎంటర్ చేసి మనం డిజైన్ చేయొచ్చు. కానీ దాన్ని కస్టమైజ్ చేయాలంటే మనం మరింత కోడింగ్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని సింప్లిఫై చేయడానికి మనకి ప్లగిన్స్ అనేవి ఉంటాయి. కొన్ని ప్లగిన్స్ కాంటాక్ట్ ఫామ్ 7 అండ్ WP ఫామ్స్ అని కొన్ని పాపులర్ ప్లగిన్స్ అయితే ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి మనం మన వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక స్లైడర్ని పెట్టాలనుకుంటే, ఇమేజ్ స్లైడర్ని పెట్టాలనుకుంటే మనం మామూలుగా కోడింగ్ రాసి ఆ ఇమేజెస్ యొక్క కోడ్ని అందులో పెట్టి దానికి స్లైడింగ్ యాక్షన్ కనుక ఇచ్చినట్టయితే ఇమేజ్ స్లైడర్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ దానికోసం మనం సింపుల్గా ఒక ప్లగిన్ స్మార్ట్ స్లైడర్ 3 అని ఒక ప్లగిన్ ఉంటుంది. సో అలాంటి ప్లగిన్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనం సింపుల్గా ఇమేజ్ స్లైడర్ని అయితే తయారు చేయొచ్చు. సో దానివల్ల మనకి వర్క్ అనేది కొంత సింపుల్గా అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కామర్స్ సైట్ని తయారు చేయాలనుకుంటే డిఫాల్ట్గా వర్డ్ప్రెస్లో కామర్స్ ఆప్షన్స్ అనేవి ఏది ఉండవు. కానీ మనం ఎప్పుడైతే కామర్స్ అనే ఒక కామర్స్ ప్లగిన్ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేస్తామో మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి కామర్స్కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని కూడా డౌన్లోడ్ అవుతాయి. అంటే ప్రోడక్ట్స్ని యాడ్ చేయడం కానీ, ట్యాక్స్ని యాడ్ చేయడం కానీ, పేమెంట్ మెథడ్ని యాడ్ చేయడం కానీ, షిప్పింగ్ ప్రైస్ అన్ని యాడ్ చేయడం కానీ ఆప్షన్స్ అన్ని కూడా మన వర్డ్ప్రెస్లోకి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ప్లగిన్స్ అంటే ఏంటి, దాన్ని మనం ఎందుకు యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తామని. మనకి ప్రతి అవసరానికి కూడా ఒక ప్లగిన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లగిన్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం తెలుసుకుందాం. సో ముందు మనం ఇంటర్నల్గా అంటే వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ నుంచి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ప్లగిన్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దాని మీద హోవర్ చేస్తే ఇన్స్టాల్ ప్లగిన్స్, యాడ్ న్యూ అండ్ ప్లగిన్ ఎడిటర్ అని 3 ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ ఇన్స్టాల్ ప్లగిన్స్లోకి వెళ్ళినట్లయితే ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్న ప్లగిన్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నీ ఈ వెబ్సైట్లో ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్. అలాగే యాడ్ న్యూలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఏదైనా ప్లగిన్ సెర్చ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎలిమెంటర్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఎలిమెంటర్ అంటే మన సైట్ బిల్డర్. అంటే మనం ఈజీగా ఎలిమెంట్స్ని యూస్ చేసి మన సైట్ని అయితే బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ అని మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది అండ్ దీనికి ఒక అప్డేట్ అయితే పెండింగ్ ఉంది కాబట్టి అప్డేట్ నౌ అని ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా మనం వేరే ప్లగిన్ ఏదైనా చూసినట్లయితే ఇప్పుడు చూడొచ్చు, కింద ప్లగిన్ మనకి ఇది ఇన్స్టాల్ నౌ ఉంది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేయలేదు. ఫర్ సపోజ్ దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తే నాకు అక్కడ యాక్టివేట్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. మీకు ప్లగిన్స్ని ఇన్స్టాలేషన్ అండ్ యాక్టివేట్ చేయడానికి నేను ఒక డెమో వెబ్సైట్లో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది ఒక డెమో వెబ్సైట్. సో ఇక్కడ ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూలో క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్లగిన్స్ అనేవి కనబడతాయి. సో మెయిన్ టాప్ రేటెడ్ ప్లగిన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో అలా కాకుండా ఇక్కడ లేని ప్లగిన్ మనం వెతకడానికి సో ఇక్కడ నేను WP ఫామ్స్ అని ఎంటర్ చేసినట్టయితే నాకు ఇక్కడ WP ఫామ్ అనే ఒక ప్లగిన్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు కాంటాక్ట్ ఫామ్ బై WP ఫామ్స్ అని. సో ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాల్ నౌ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనం చూడొచ్చు WP ఫామ్స్ అనే ప్లగిన్ మనకి డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ప్లగిన్ ఇన్స్టాల్ చేసే ముందు మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అదేంటంటే ఆ ప్లగిన్కి రేటింగ్ ఎంత ఉంది అని, అండ్ అలాగే ఆ ప్లగిన్ ఎన్ని యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయని.
సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్లగిన్ కనుక బాగాలేనట్లయితే, దాని పర్ఫార్మెన్స్ కనుక సరిగ్గా లేనట్లయితే దాని రేటింగ్ అనేది తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు ఆ ప్లగిన్ పర్ఫార్మెన్స్ అనేది మనకి అంత క్లీన్గా ఉండదు. సో దానివల్ల మన వెబ్సైట్ డౌన్ అయ్యే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలాగే యాక్టివ్ ఇన్స్టాలేషన్స్, ఇదేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని వెబ్సైట్స్లో ఈ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయి ఉంది అని తెలుసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. సో అది ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఎంత ఎక్కువ యూజర్స్ ఉంటే ఆ ప్లగిన్ అనే దాన్ని మనం అంత ఎక్కువగా మనం ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్లగిన్ అనేది పర్ఫార్మెన్స్ నీట్గా లేకపోతే అంతమంది ఇన్స్టాల్ చేయరు అండ్ అన్ని వెబ్సైట్స్లో అది యాక్టివ్గా ఉండదు. సో అది కూడా మనం చూడాలి. అండ్ అలాగే లాస్ట్ అప్డేటెడ్ అనే దాన్ని బట్టి మనకి ఆ ప్లగిన్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేస్తున్నారు ఆ ప్లగిన్ డెవలపర్స్ అనేది మనకి తెలుస్తుంది. సో దానివల్ల మనకి అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయి లేదో అని తెలుసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు లాస్ట్ అప్డేటెడ్ అని ఒక 1 year ago అని ఉన్నది అనుకోండి. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే 1 year ago ఉన్న వర్షన్కి ఇప్పుడు మనం ప్రెసెంట్ యూస్ చేసే వర్డ్ప్రెస్ కంపాటబుల్లో కాదో మనం చెప్పలేం. సో దానివల్ల మన సైట్లో ఉన్న ఇష్యూస్ వచ్చినట్లయితే మళ్ళీ మనం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, కంపాటబుల్ విత్ యువర్ వర్షన్ ఆఫ్ వర్డ్ప్రెస్ అని. సో నేను చెప్పాను కదా, ఒకవేళ మన ప్లగిన్ కనుక మన వర్డ్ప్రెస్ వర్షన్తో కంపాటబుల్ లేనట్లయితే మనం దాన్ని యూజ్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే మన PHP వర్షన్స్లో డిఫరెన్స్ వచ్చి సో ప్లగిన్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వదు అండ్ అది సైట్ పర్ఫార్మెన్స్ని దెబ్బతీస్తుంది. సో వన్స్ మీరు ఈ 4ని చెక్ చేసుకున్న తర్వాత ప్లగిన్ మనకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇక్కడ ఇన్స్టాల్లో మనం క్లిక్ చేసినట్లయితే మనకి ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లగిన్ని యూజ్ చేయడానికి మనం 2 స్టెప్స్ని అయితే కంప్లీట్ చేయాలి. ఒకటి ఇన్స్టాలేషన్ అండ్ రెండోది యాక్టివేషన్. ఇన్స్టాలేషన్ అంటే మనం మీకు చూసాను కదా, ఇది ఇన్స్టాలేషన్ స్టెప్. సో మనం ఏ ప్లగిన్ అయితే డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లగిన్ నేమ్ కనుక మనం ప్లగిన్స్ ప్యానల్లో సెర్చ్ చేసినట్టయితే మనకి ప్లగిన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దానికి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని యాక్టివేట్ ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ మనకి ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చెప్పాను కదా, యాక్టివేట్ అని. సో దీన్ని యాక్టివేట్ చేయడానికి మనం సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ప్లగిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 1 or 2 ఒక ప్లగిన్ అయితే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్టివేట్ చేయొచ్చు. కొన్నిసార్లు మనం ఎక్కువ ప్లగిన్స్ని ఒకేసారి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో వాటి కోసం మనం డిఫరెంట్గా ఒక్కొక్కసారి అయితే యాక్టివేట్ చేయక్కర్లేదు. సో మల్టిపుల్గా ఎలా యాక్టివేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఈ ప్లగిన్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి ఈ 2 ప్లగిన్స్ని మనం ఒకేసారి ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం. సింగిల్గా యాక్టివేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి యాక్టివేట్ అయిపోతుంది. సో మల్టిపుల్గా 2 or 3 ప్లగిన్స్ మనం ఒకేసారి ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 2 ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ చేసాం, కానీ రెండింటిని యాక్టివేట్ చేయలేదు కాబట్టి ఈ ప్లగిన్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఎక్కడ మన వెబ్సైట్లో కనిపించవు. దీన్ని యాక్టివేట్ చేస్తే మన వెబ్సైట్లో వీటి ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మనం రెండింటిని ఒకేసారి యాక్టివేట్ చేయడానికి ఇన్స్టాల్ ప్లగిన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి అక్కడ చెప్పాను కదా, మన వెబ్సైట్లో ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఈ 2 ప్లగిన్స్ ఆల్రెడీ వెబ్సైట్లో ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఇవి మనం ఇప్పుడు యాక్టివేట్ చేసినాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని యాక్టివేట్ చేయడానికి ఈ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని టిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ బల్క్ యాక్షన్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో అక్కడ మనకి యాక్టివేట్, డియాక్టివేట్, అప్డేట్, డిలీట్. సో ఈ 4 ఆప్షన్స్ని మనం ఒకేసారి మల్టిపుల్ ప్లగిన్స్కి అప్లై చేయొచ్చు. సో యాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు ఏ ప్లగిన్స్ని అయితే యాక్టివేట్ చేయాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసి యాక్టివేట్ క్లిక్ చేస్తే అవి యాక్టివేట్ అవుతాయి. అలాగే డియాక్టివేట్ మీద మనం క్లిక్ చేసి అప్లై చేసినట్లయితే ఆ ప్లగిన్స్ అనేవి డియాక్టివేట్ అవుతాయి. అలాగే అప్డేట్, ప్లగిన్స్కి అప్డేట్స్ వచ్చినప్పుడు ఒకేసారి మనం అన్నింటినీ అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ టిక్ బాక్స్ సెలెక్ట్ చేసి అన్నింటినీ ఒకసారి అప్డేట్ చేస్తే ప్లగిన్స్ అనేవి అప్డేట్ అయిపోతాయి. అలాగే డిలీట్ ఆప్షన్, మనం ఒక్కొక్కటి ఇండివిజువల్గా డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ అని క్లిక్ చేయాలి. అలా కాకుండా మల్టిపుల్ ప్లగిన్స్ మనం డిలీట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసి ఇక్కడ మనం డిలీట్ని అప్లై చేస్తే మనకి ప్లగిన్ అనేది డిలీట్ అవుతుంది. సో ఇక్కడ యాక్టివేట్ క్లిక్ చేసి అప్లై చేస్తే మనకి ఆ 2 ప్లగిన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో యాక్టివేట్ అయినప్పుడు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడొచ్చు WP ఫార్మ్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే WP మెయిల్ SMTP, ఈ 2 ఆప్షన్స్ అనేవి మనకి అడిషనల్గా డిస్ప్లే అవుతున్నాయి. సో మనం ఏ ప్లగిన్ అన్నా ఇన్స్టాల్ చేసినప్పుడు దాని సెట్టింగ్స్ అనేవి మనకి ఈ మెనూ బార్లో ఎక్కడో దగ్గర డిస్ప్లే అవుతాయి. సో కొన్నిసార్లు డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే అవ్వు, టూల్స్లో కానీ సెట్టింగ్స్లో కానీ సబ్ ఐటమ్గా అవి డిస్ప్లే అవుతాయి. సో ఫ్రెండ్స్ ఇది మనం డిఫాల్ట్గా వర్డ్ప్రెస్ డైరెక్టరీ నుంచి ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకునే ప్రాసెస్. అలా కాకుండా మనం ఎక్స్టర్నల్గా కూడా ప్లగిన్స్ని అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేయడం అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ప్లగిన్ని బయట నుంచి కొనుక్కున్నాను, అంటే వర్డ్ప్రెస్ డైరెక్టరీలో లేని ప్లగిన్ని నేను బయట డెవలపర్స్ వెబ్సైట్లో నేను కొనుక్కున్నాను. సో అది కొనుక్కున్నప్పుడు మనకి జిప్ ఫైల్ అనేది వస్తుంది. సో ఆ జిప్ ఫైల్ మనం ఇక్కడ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలని చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను WordPress.orgకి వెళ్తున్నాను శాంపుల్గా ఒక ప్లగిన్ డౌన్లోడ్ చేయడానికి. సో ఇక్కడ మనం ప్లగిన్స్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మనకి ప్లగిన్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం ఏదైనా ఒక ప్లగిన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఫర్ సపోజ్ Jetpack by WordPressని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ప్లగిన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని మనం ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ప్లగిన్ అయితే డౌన్లోడ్ అయింది. ఇప్పుడు దాన్ని ఎలా అప్లోడ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకు యాడ్ న్యూ ఉంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనం మామూలుగా అయితే ఇక్కడ సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ మనకి పైన అప్లోడ్ ప్లగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి
ఫైల్ని చూస్ చేసుకోమని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ దీన్ని ఇక్కడ నేను అప్లోడ్ చేశాను కదా, అప్లోడ్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ప్లగిన్ అనేది అప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ కూడా మనం యాక్టివేట్ చేయడానికి కూడా సేమ్ ప్రాసెస్. మనం ఇన్స్టాల్ ప్లగిన్స్లోకి వెళ్ళి దాన్ని యాక్టివేట్ మీద క్లిక్ చేసినట్టయితే యాక్టివేట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఇన్స్టాల్ అయిన వెంటనే మనకి డైరెక్ట్గా యాక్టివేట్ చేసే ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో దాని మీద క్లిక్ చేసిన మనకి ప్లగిన్ అనేది మన వెబ్సైట్లో యాక్టివేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంకొక లాస్ట్ ఆప్షన్ చెప్తాను, ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు అని. ఇది చేయాలంటే మన cPanelలోకి అయితే లాగిన్ అయ్యి ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను cPanelలోకి లాగిన్ అవుతున్నాను. సో ఫ్రెండ్స్ ఇది cPanel learnwptelugu.xyz అనే డొమైన్కి ఇది cPanel. సో ఈ cPanelలో మనం ప్లగిన్ ఎక్కడ అప్లోడ్ చేయాలో చూద్దాం. సో మన వెబ్సైట్కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మన ఫైల్ మేనేజర్లో అయితే ఉంటాయి. సో ఫైల్ మేనేజర్లో మనకి పబ్లిక్ HTML అనే ఒక ఫోల్డర్ డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫోల్డర్ని కనుక ఓపెన్ చేసినట్టయితే మనకి WP కంటెంట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ కంటెంట్లో మన ప్లగిన్స్ కానీ థీమ్స్ కానీ మన మీడియా ఫైల్స్ కానీ అన్నీ ఇక్కడ అప్లోడ్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు ప్లగిన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన WP మెయిల్ అండ్ WP ఫార్మ్స్ ఈ 2 ప్లగిన్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. అదేవిధంగా క్లాసిక్ ఎడిటర్ అండ్ ఎలిమెంటర్ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్న ప్లగిన్స్ కాబట్టి అవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి. సో ఫ్రెండ్స్ మనకి జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసాం కదా, ఇక్కడ మనం జిప్ ఫైల్ని అయితే అప్లోడ్ చేయలేం. మనం WordPress డైరెక్టరీలో అయితే డైరెక్ట్గా జిప్ ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం మనం జిప్ ఫైల్ని అప్లోడ్ చేసిన దాన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలి. సో ఇప్పుడు దాన్ని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసాను కదా జెట్ప్యాక్ అని, ఆ ప్లగిన్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జిప్ ఫైల్ అనేది అప్లోడ్ అయింది. సో ఇప్పుడు అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి రిఫ్రెష్ చేస్తే మనకి ఈ jetpack.8.6.1 ఈ ప్లగిన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ అన్జిప్ అయితే చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఫైల్ అనేది ఇక్కడ ఈ డైరెక్టరీలో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి ఇది ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడొచ్చు జెట్ప్యాక్ అని మనకు ఒక ఫోల్డర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి మన ప్లగిన్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో ఈ ప్లగిన్ ఫైల్స్ మనం దేన్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు మనం ఒకసారి ప్లగిన్స్ ఫోల్డర్లోకి వెళ్ళి మనకి జెట్ప్యాక్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదో చూద్దాం. సో ఇన్స్టాల్ ప్లగిన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకి jetpack.wordpress.com ఇప్పుడు నేను cPanelలో అప్లోడ్ చేశాను కదా, అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీన్ని యాక్టివేట్ చేసినట్లయితే మనకి ప్లగిన్ అనేది మన సైట్లో యాక్టివేట్ అవుతుంది అండ్ మనం దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసిన జిప్ ఫైల్ ఉంది కదా, దీన్ని మనం డిలీట్ చేసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వర్డ్ప్రెస్లో ప్లగిన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ వాటిని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మనం 3 స్టెప్స్ అయితే చూసాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డైరెక్ట్గా వర్డ్ప్రెస్ నుంచి ఇన్స్టాల్ చేయడం. ఇంకొకటి మనం ఎక్స్టర్నల్గా డౌన్లోడ్ చేసి దాన్ని డైరెక్ట్గా వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి అప్లోడ్ చేయడం. థర్డ్ మెథడ్ వచ్చేసి మనం cPanelలోకి జిప్ ఫైల్ని అప్లోడ్ చేసి దాని ద్వారా ఇన్స్టాల్ చేయడం. ఫ్రెండ్స్ ఇక్కడ ప్లగిన్స్లో లాస్ట్ ఆప్షన్ అంటే ప్లగిన్ ఎడిటర్ ఉంది కదా, సో దాని గురించి మనం చూద్దాం. సో ప్లగిన్ ఎడిటర్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది మన ప్లగిన్ కోడ్ ఎడిటర్ ఫ్రెండ్స్. సో మనం ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ యొక్క బ్యాక్ ఎండ్ కోడ్ అనేది ఇక్కడైతే ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ సెలెక్ట్ ప్లగిన్ టు ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. సో మీరు చూడొచ్చు ఎలిమెంటరీ, జెట్ప్యాక్, WP ఫార్మ్స్ అండ్ WP మెయిల్ SMTP మనం ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్. సో ఈ ప్లగిన్ ఏ ప్లగిన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఆ ప్లగిన్ యొక్క కోడ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎలిమెంటరీ యొక్క కోడ్ చూడాలనుకున్నప్పుడు ఎలిమెంటరీ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసినట్టయితే మనకి ఇక్కడ మనకి ఎలిమెంటరీ యొక్క కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో వాటి మాడ్యూల్స్ కానీ సో ఈ కోడింగ్ అంతా మీరు ఒకవేళ ఏమన్నా కోడ్ చేంజ్ చేయాలి అనుకుంటే మరి మీరు ఇక్కడికైతే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చి మీరు కోడ్ని మాడిఫై చేసినట్లయితే ఇది మన ప్లగిన్లో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సిన ఆప్షన్, ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేసినప్పుడు అది మన ప్లగిన్లో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో మన ప్లగిన్లో ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అదే మన సైట్లో కూడా అప్లై అవుతుంది. సో దానివల్ల మీరు ఇక్కడ ఏదైనా ఎర్రర్ కానీ చేసినట్టయితే అది మన హోల్ సైట్నే క్రాష్ చేస్తుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే మీరు ప్లగిన్ కోడ్ని అయితే చేంజ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మీరు చిన్న ఎర్రర్ చేసినా సరే అది డైరెక్ట్గా మీ సైట్ని అయితే ఇంపాక్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ప్లగిన్ కోడ్ని ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా బ్యాకప్ని అయితే తీసుకోండి. ఆ బ్యాకప్ తీసుకున్న తర్వాత మీరు కోడ్ని అయితే చేంజ్ చేయండి. సో కోడ్ని చేంజ్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ అనేది మీకు కావాల్సినట్టు వచ్చినట్లయితే మీరు
కంటిన్యూ అవ్వచ్చు. అలా కాకుండా సైట్ క్రాష్ అయినా ఏదైనా ఎర్రర్ వచ్చినా సరే మీరు వెంటనే ఆ బ్యాకప్ ఫైల్ని యూస్ చేసి మీ సైట్ని అయితే రిజిస్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వర్డ్ప్రెస్ ప్లగిన్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ వాటిని మనం ఎలా ఇన్స్టాల్ చేయగలం. 3 టైప్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ మనం చూసాం. డైరెక్ట్గా వర్డ్ప్రెస్ నుంచి ఇన్స్టాల్ చేయడం అండ్ డైరెక్ట్గా వర్డ్ప్రెస్లోకి అప్లోడ్ చేయడం అండ్ అలాగే మన cPanelలోకి అయితే అప్లోడ్ చేయడం అండ్ అలాగే ప్లగిన్ ఎడిటర్ గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం చూసాం.